ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. గురువుగారు, ఈ ఉగాది నుంచి కన్యా రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? కన్యా రాశి వాళ్ళకి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. సో గత ఏడాది కూడా కొంతవరకు పర్వాలేదు కన్యా రాశి వాళ్ళకి. ఈ ఏడాది ఇంకా కొద్దిగా ఎక్కువ మంచి జరిగే పరిస్థితి ఉంది. ముఖ్యంగా జూన్ నుంచి ఎప్పుడైతే వీళ్ళకి లాభస్థానంలోకి గురుడు ఓక్షలోకి రావటం అనేది జరుగుతోంది. సో అందుకని అక్కడి నుంచి ఇంకా ఎక్కువ అభివృద్ధి రావటం అనేది, ఇప్పటిదాకా ఏదైనా సరే కళలకంటూ ఆగిపోయినవి ఏమైనా ఉంటే కనుక ఆ కళలు నెరవేరే పరిస్థితులు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే ఈ ఏదైనప్పటికీ కూడా ఈ కన్యా రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఇంకా అద్భుతమైన ఫలితాలు పొందాలి అంటే కనుక డైమండ్ పెట్టుకున్నట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. సో అది శుక్రుడికి సంబంధించింది. సో శుక్రుడి వల్లే వీళ్ళకి తర్వాత మధ్య మధ్యలో కొంతవరకు ఇబ్బందులు, అంటే ఆడ బంధువుల వల్ల ఏదైనా సరే సమస్యలు తలెత్తుతూ ఉండటం. సో మనం పనిచేసే చోటైనా సరే ఆడవాళ్ళు ఉంటే కనుక వాళ్ళు మన ఏదైనా సరే కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు రావటం ఉంటాయి. సో అందుకని అలాంటి ఉపద్రవాల నుంచి బయటపడడానికి కూడా ఈ డైమండ్ పెట్టుకుంటే మంచి జరగటం అనేది ఉంటుంది. తర్వాత ఆర్థికంగా కూడా మరింత సానుకూలమైన ఫలితాలు రావడానికి కూడా ఈ డైమండ్ పెట్టుకోవటం వల్ల బాగుంటుంది. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ జూన్ నుంచి గురుడు మారుతాడో వృత్తి ఉద్యోగాల్లో మంచి లాభం రావటం అనేది ఒకటి. తర్వాత పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఎవరైనా పిల్లలు ఉంటే కనుక కన్యా రాశిలో ఖచ్చితంగా జూన్ తర్వాత నుంచి మనకి పప్పన్నం పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఆ రకంగా కూడా మంచి జరగడానికి ఎక్కువ కనపడుతుంది మనకి జూన్ తర్వాత నుంచి. ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మాత్రం వాళ్ళకి కూడా ఇప్పుడే రైట్ టైం నడుస్తుంది. సో కనుక జూన్ లోపు అయితే ఇంకా ఎక్కువ బెటర్ ఛాన్సులు రావడానికి అవకాశం ఉంటాయి. తర్వాత స్థాన మార్పులు అనేవి మనకి జూన్ తర్వాత జరగడానికి ఉంటాయి వీళ్ళకి. ఇంకా విద్యార్థులు కూడా ఈ ఏడాది మంచిగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఒకే ఒక జాగ్రత్త ఏంటంటే కొద్దిగా ఏకాగ్రత, అంటే వీళ్ళు సాధారణంగా ఏవైతే కన్యా రాశి కానీ, మిథున రాశి కానీ, ధనుర్రాశి కానీ, మీన రాశి కానీ ఇవన్నీ కూడా కొద్దిగా చపల చిత్తం ఉంటాయి. అంటే వీళ్ళకి ఎప్పుడు కూడా రెండు రకాల ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి. ఒక దాని మీద కొద్దిగా ఫోకస్ తక్కువ ఉంటుంది. సో అందుకని ఆ రకమైన ఇబ్బంది దాన్ని కనుక వీళ్ళు అధిగమిస్తే కనుక చాలా చక్కటి మంచి ఫలితాలతో వీళ్ళు ముందుకు రావడానికి ఉంటుంది. అదొక్క జాగ్రత్త వీళ్ళు తీసుకున్నట్టయితే కనుక చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. సో కన్యా రాశి వాళ్ళు ఇంకా మరింత మంచి పొందడానికి మనం డైమండ్ అనేది ఎలాగో చెప్పాము. అయితే డైమండ్కి మారుగా ఏంటంటే మామూలుగా మోనిసన్నైట్ అని ఉంటుంది, అంటే ఉపజాతి. సో అది మనం ఏదైనా సరే హారం రూపంలో వేసుకున్న, బ్రాస్లెట్ రూపంలో వేసుకున్నా, అలా వేసుకున్నా కూడా మంచి వాళ్ళకి. ఇప్పుడు డైమండ్ ప్రతి ఒక్కరికి కొంతమందికి ఏమంటాం బడ్జెట్. సో ఆ రకంగా కూడా మనం ఈ రకంగా మోనిసన్నైట్ వేసుకున్నప్పటికీ కూడా మంచి ఫలితాలు రావడానికి ఉంటాయి. ఓకే, ఈ రాశి వారు కెంపుని ఏ సమయంలో ధరించాలి, ఏ వేలుకి ధరించాలి అంటారు? రైట్, అంటే ఇక్కడ కెంపు కాదు, మళ్ళీ వజ్రం అనేది వీళ్ళు ధరించాలి. సో ఏదైనప్పటికీ కూడా కన్యా రాశి వాళ్ళు వజ్రం లేదా మోనిసన్నైట్ అనేది మనం చెప్పాం. సో ఇది ఎప్పుడైనా సరే శుక్రవారం నాడు పెట్టుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. లక్ష్మీదేవికి పూజ చేసి ధరించడం వల్ల కూడా ఇంకా మంచి పెరగటం అనేది ఉంటుంది. తర్వాత మనం ఏంటంటే ఈ కన్యా రాశి విషయంలో ఒకటి మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్న ఆడబంధువుల విషయంలో జాగ్రత్త పడటం అనేది. అయితే ఇక్కడ ఆడబంధువులు అనే విషయంలోకి వచ్చేప్పటికి ఏంటంటే, సరే పని చేసే చోట వాళ్ళు ఒకసారి మన ఇబ్బంది పెడతారు, ఇలాంటివి మనం ఎలాగో చెప్పుకున్నాం. కానీ సొంత బంధువుల్లో కూడా, అంటే చెల్లెళ్ళు అవ్వచ్చు, అక్కలు అవ్వచ్చు, లేదా భార్య తరపు అవ్వచ్చు, ఎవరైనా సరే అది ఇంటా బయట ఏ ఆడవాళ్ళు అయినప్పటికీ కూడా ఆడవాళ్ళ విషయంలో మనం మధ్యవర్తిత్వం చేయటం, అంటే మనం ఏమంటే హామీగా ఉండటం అనుకోండి, లేదా వాళ్ళ తరపున మనం వకాల్తా పుచ్చుకోవటం అనుకోండి, అవి మనకి ఈ ఏడాది కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. కనుక ఆడవాళ్ళ విషయంలో మనం ఏదైనా సరే 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం అనేది అవసరం. కానీ ఇలాంటి ఇబ్బందులు కొంతవరకు తగ్గించడం కోసం మనం వజ్రం చెబుతున్నాం. ఓకే గురుగారు, నమస్తే.